హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ దాంతో పాటు నేమింగ్ రూల్స్ అనేవి ఉంటాయి. అవి కూడా డిస్కస్ చేద్దామనమాట. ఓకే. అసలు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ లేకుండా మనం పైథాన్‌లో కానీ నార్మల్ ఏ లాంగ్వేజ్‌లో అయినా ప్రోగ్రామ్స్ రాయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఓకేనా? సో, అసలు వేరియబుల్స్ ఎందుకు అవసరం? ఏంటి అనేది మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేది బిల్డ్ చేయాలి అనుకుంటున్నారనుకుందాం. ఓకేనా? మనం అందులో ఏం స్టోర్ చేసుకోవాలి మన ప్రోగ్రామ్‌లో స్టూడెంట్ నేమ్ కానీ, ఏజ్, మార్క్స్, వాడు ఏం కాలేజ్ చదువుతున్నాడు, ఇవన్నీ కూడా మన ప్రోగ్రామ్స్‌లో స్టోర్ చేసుకోవాలి. అయితే మన ప్రోగ్రామ్ అనేది వీటన్నిటిని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటుంది? అంటే అప్పుడు మనం వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా? అయితే వేరియబుల్ అంటే ఏంటి? ఓకేనా? వేరియబుల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు వేరియబుల్ అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్‌ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఓకేనా? వాటర్‌ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మీరు వాటర్ బాటిల్‌ని యూజ్ చేస్తారు. ఇట్స్ ఎ కంటైనర్. ఓకే. ఫుడ్‌కి ఫుడ్ బాక్స్. ఒకవేళ బుక్స్ మీరు ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సిమిలర్‌లీ మనం వేరియబుల్స్ అనేవి కూడా ఏంటి అంటే ఒక కంటైనర్ లాంటివి అన్నమాట. ఓకేనా? కాకపోతే మన ప్రోగ్రామ్స్‌లో డేటాని స్టోర్ చేసుకోవడానికి డేటా అనేది ఏదైనా అవ్వచ్చు. నంబర్స్ కానీ, ఇమేజెస్ ఆర్ వీడియోస్ ఏదైనా సరే డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక కంటైనర్ లాంటిదనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? ఇది బాక్స్ ఉంది. అది ఒక వేరియబుల్ లాంటిది. ఓకేనా? అందులో మనం వాల్యూ లైక్ బుక్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ టైమ్ మనకి ఆ డేటా కావాలి అంటే మనం ఆ వేరియబుల్ యొక్క నేమ్‌ని యూజ్ చేసి ఆ డేటాని ఎక్కడైనా మనం వాడుకోవచ్చనమాట. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ అనేది స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. హరీష్ అనేది. సో, ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. వేరియబుల్ నేమ్ ఏమో నేమ్ అనమాట. ఈక్వల్ టు అనేది ఏంటి అంటే అసైన్‌మెంట్ ఆపరేటర్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక వాల్యూని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి, ఒక వేరియబుల్‌కి ఇవ్వాలి అనంటే ఈక్వల్ టు అనే ఒక అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్‌ని మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? మీ ఏజ్‌ని. అప్పుడు మనం ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకుంటాం. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? నా 22 ఇయర్స్ అలా 30 ఇయర్స్ అలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సీజీపీఏ. ఓకేనా? ఇవన్నీ కూడా వేరియబుల్ ఇవొచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఏంటి అంటే వేరియబుల్ నేమ్స్. ఓకేనా? రైట్ సైడ్ ఉన్నది ఏంటి అంటే వేరియబుల్ యొక్క వాల్యూ ఏదైతే స్టోర్ అవ్వాలో ఆ వాల్యూస్ అన్నమాట. ఓకేనా? సింపుల్‌గా మన ఆ వేరియబుల్స్ ఎక్కడైనా కావాలి అని అనుకుంటే, ఆ డేటా ఎక్కడైనా మనకి యూజ్ అవుతుంది అనుకుంటే, జస్ట్ మన ఆ వేరియబుల్ యొక్క నేమ్‌తో తెచ్చేసుకోవచ్చనమాట. జస్ట్ వేరియబుల్ నేమ్‌ని యూజ్ చేసుకొని ఆ డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రింట్ నేమ్ అంటే నేమ్ అనే వేరియబుల్‌లో ఏం డేటా ఉంది? హరీష్ అనేది ఉంది. సో, హరీష్ అనేది ప్రింట్ అవుతుందనమాట. ఓకేనా? దీన్ని మనం రన్ చేసి ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేమ్ అనేది స్టోర్ చేసుకుందాం. ఓకే. నేమ్ ఈక్వల్ టు హరీష్. నేమ్ హరీష్. ఓకే. ఇప్పుడు హరీష్ అనేది నేను ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. సింపుల్‌గా మనం ఆ నేమ్ అనే వేరియబుల్‌ని యూజ్ చేసేయొచ్చు. ఓకేనా? ప్రింట్ చూడండి. నేను ప్రింట్ చేస్తే హరీష్ అనేది ప్రింట్ అవుతుందనమాట. ఓకేనా? ఈ విధంగా మనం వేరియబుల్స్ అనేవి డేటాను స్టోర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అయితే వేరియబుల్స్ ఎందుకు యూజ్‌ఫుల్ అంటే వన్ మోర్ యూసేజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ ఏమీ లేదు. ఓకేనా? మీరు ఏదైనా డేటాను ప్రింట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్‌గా వాల్యూస్‌ని అత్తమానం మీరు రాయాలి. సపోజ్ హరీష్ అనేది 10 సార్లు మీరు ప్రింట్ చేయాలంటే హరీష్, హరీష్, హరీష్ అని 10 టైమ్స్ మీరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మీరు చేంజ్ అయింది. ఒకవేళ హరీష్ కాదు హరీష్ కుమార్ అంటే మీరు 10 లైన్స్‌కి వెళ్లి అది మార్పు అనేది చేయాలి. చేంజ్ అనేది చేయాలి. ఓకేనా? దానికి బదులు వేరియబుల్ యూజ్ చేసి మనం ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం. సపోజ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హరీష్ అని స్టోర్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ టైమ్ ప్రింట్ చేసుకునేటప్పుడు జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ ఒకటే వాడతాం. నేమ్ అని. ఒకవేళ కాదు హరీష్ కుమార్ అంటే ఇక్కడ ఒక్క దగ్గర మనం చేంజ్ చేస్తే సరిపోతుందనమాట. ఓకేనా? హరీష్ కుమార్ అని. ఓకే. ఇక్కడ ఒక్క దగ్గర మనం చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? దీనివల్ల ఏంటి అంటే ఒక లైన్‌లో మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? దీనివల్ల మనం ఈజీగా మన ప్రోగ్రామ్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు.
జనరల్‌గా చూద్దాం. ఇలా కాకుండా నేను 'హరీష్' అని ప్రింట్ చేయాలి. ఓకేనా? ప్రింట్ 'హరి' అని సపోజ్. 10 టైమ్స్ అంటే 10 టైమ్స్ నేను 'హరి హరి' అని ప్రింట్ రాసుకోవాలి. ప్రతిసారి ఆ వాల్యూని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ప్రతిసారి ఆ వాల్యూ రాయాలి. సపోజ్ నేను 'హరి' కాదు 'హరీష్' అయితే 10 లైన్స్‌కి వెళ్ళి నేను అప్డేట్ చేసుకోవాలి. అంతే కదా! సో, ఇదనేది కొంచెం మెయింటెనెన్స్ అనేది హార్డ్. ఒకవేళ మీరు మిస్టేక్స్ రావచ్చు. మనం సరిగ్గా అప్డేట్ చేయొచ్చు. అప్డేట్ చేయకపోవచ్చు. టైం అనేది పడతది. దాని బదులు సింపుల్‌గా నేను వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి, ఆ నేమ్‌ని 'హరీష్' అనే దాన్ని నేమ్ అనే ఒక వేరియబుల్‌లో పెట్టుకుంటాను. ఓకేనా? 'హరీష్' అని. ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటాను. ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ అనేది యూజ్ చేసి నేను ప్రింట్ చేసేసుకుంటా. 100 టైమ్స్ కావాలంటే 100 టైమ్స్, 10 టైమ్స్ అయితే 10 టైమ్స్. ఓకే. మీరిక్కడ చూడొచ్చు. అదే నాకు 'హరీష్' కాదు 'హరీష్ కుమార్' అంటే సింపుల్‌గా ఒక దగ్గర నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా మన వేరియబుల్స్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. అయితే వేరియబుల్ నేమ్స్ పెట్టేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే వేరియబుల్ నేమ్స్‌లో లెటర్స్ కానీ అంటే స్మాల్ కేస్, అప్పర్ కేస్ లెటర్స్‌ని యూజ్ చేయొచ్చు. ఆల్ఫాబెట్‌ని అదర్‌వైజ్ నంబర్స్‌ని యూజ్ చేయొచ్చు. అండర్‌స్కోర్స్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఇవి తప్ప ఇంకేం యూజ్ చేయకూడదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్ అనేది నేమ్. అందులో అన్ని లెటర్సే ఉన్నాయి. సో, ఇట్స్ రైట్. కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ స్టూడెంట్ 1 నంబర్ కూడా ఉండొచ్చు. స్టూడెంట్ అండర్‌స్కోర్ నేమ్, అండర్‌స్కోర్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాలిడ్ నేమ్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చేటప్పటికి ఏంటంటే, వేరియబుల్ నేమ్ ఎప్పుడూ కూడా నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదనమాట. ఓకేనా? ఇలా నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. మిడిల్‌లో, ఎండ్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పైథాన్ నేమ్స్ పెట్టేటప్పుడు అండర్‌స్కోర్ అనే ఒక స్పెషల్ ఎక్సెప్ట్ ఈ స్పెషల్ క్యారెక్టర్ కాకుండా మనం ఇంకే స్పెషల్ క్యారెక్టర్‌ని కూడా యూజ్ చేయకూడదు. స్పేసెస్ అవ్వచ్చు, ప్లస్సా, మైనస్సా ఏదైనా కూడా. ఓకేనా? సో, ఇక్కడ చూడండి స్టూడెంట్ స్పేస్ నేమ్ అని ఉంది. సో, మనకి ఎర్రర్ వస్తుందనమాట. ఓకేనా? మనం ఏంటి అంటే వేరేదేమైనా అండర్‌స్కోర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఓకే. ఇక్కడ ఆహ్, హ్మ్. స్టూడెంట్ స్పేస్ నేమ్ అని ఇస్తాను. ఓకే. నేమ్ సమ్ హరి. ఓకే. ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ స్టూడెంట్ నేమ్. నేమ్. ఓకే. చూడండి. ఎర్రర్ ఏమొచ్చింది? ఇన్‌వాలిడ్ సింటాక్స్ అని. సో, ఇవి ఇలాగ మనం స్పెషల్ క్యారెక్టర్‌ని యూజ్ చేయకూడదు. ప్లస్ యూజ్ చూద్దాం. ఓకే. చూసారా? ఎర్రర్ వచ్చింది. లైక్ మనం వేరే సింబల్ యూజ్ చేద్దాం. స్టార్ ఆర్ సంథింగ్ యూజ్ చేద్దాం. చూసారా? విల్ గెట్ ఎర్రర్. సో, అందుకే మనం ఏంటి అంటే అండర్‌స్కోర్ తప్పించి ఇంకే స్పెషల్ క్యారెక్టర్‌ని యూజ్ చేయకూడదు. ఓకేనా? చూడండి ఒకసారి రన్ చేస్తాను. కరెక్ట్‌గా రన్ అయింది. ఓకేనా? అది ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అన్నమాట. మనం స్పేసెస్ అనేవి యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేస్ సెన్సిటివ్ అన్నమాట పైథాన్. అంటే స్మాల్ లెటర్స్‌ని వేరేగా ట్రీట్ చేస్తుంది. క్యాపిటల్ లెటర్స్‌ని డిఫరెంట్‌గా ట్రీట్ చేస్తుందన్నమాట. మీరు చూస్తే గనక నేను సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను. ఓకే. మళ్ళీ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాను. ఈ 2 ఏనే. సో, నేను ప్రింట్ ఏ అంటాను. ఓకే. ఏని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు మీరనుకున్నట్టు చూడండి. ఏ అన్నా 10 ఓకే. క్యాపిటల్ ఏ అన్న 20 ఉంది. ఈ 2 ఏయే మీ దృష్టిలో. కానీ పైథాన్ అనేదేంటంటే స్మాల్ లెటర్‌ని డిఫరెంట్‌గా, క్యాపిటల్ లెటర్‌ని డిఫరెంట్‌గా ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు స్మాల్ ఏని ప్రింట్ చేస్తే 10 అనేది ప్రింట్ అవుతుంది. అదే నేను క్యాపిటల్ ఏని ప్రింట్ చేస్తే 20 అనేది ప్రింట్ అవుతుందనమాట. క్యాపిటల్ ఏని కూడా ప్రింట్ చేద్దాం. చూడండి. చూసారా 10, 20 అనేది ప్రింట్ అయింది. సో, పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. 2 సేమ్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పైథాన్ నేమ్స్ పెట్టేటప్పుడు మనం పైథాన్‌లో ప్రీ డిఫైన్డ్‌గా కీవర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటికి ఒక పర్పస్ అనేది ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటారు. ఇఫ్ అంటే కండిషనల్ చెక్ చేయడానికి కానీ, క్లాస్ అంటే క్లాసెస్‌ని క్రియేట్ చేయడానికి కానీ, ఫర్ కానీ, వైల్ కానీ ఇవన్నీ లూప్స్‌కి సంబంధించి ఓకే. బ్రేక్, పాస్, కంటిన్యూ ఇలా కొన్ని కీవర్డ్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ ఒక ఫంక్షనాలిటీ అనేది ఉంటది. సో దట్ మనం ఆటిల్ని వేరియబుల్ నేమ్స్ కింద వాడకూడదు. ఒకవేళ వాడామనుకోండి దానికి అర్థం కాదనమాట. ఆ ఫంక్షనాలిటీ ఉంది. ఇక్కడ ఇదుంది. దేనికి యూజ్ చేయాలి అని. సో, మనకి ఎర్రర్ అనేది వస్తుందనమాట. ఓకే.
ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మాకందరికీ తెలుసు వైల్ ఆర్ ఫర్ లూప్ ఉంటది కదా! సో, ఫర్ ఈజ్ ఈక్వల్ టు 20 అనిద్దాం. ప్రింట్ ఫర్ అనిద్దాం. ఇది చూస్తే ఎర్రర్ వస్తుందనమాట. చూడండి. ఇన్‌వాలిడ్ సింటాక్స్ అని. అందుకే మనం ఇలాంటి ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్‌ని యూజ్ చేయకూడదనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూజ్ మీనింగ్‌ఫుల్ నేమ్స్ అనమాట. ఎర్రర్ అయితే రాదు. కాకపోతే మనం వేరియబుల్ నేమ్స్ పెట్టేటప్పుడు మీనింగ్‌ఫుల్ నేమ్స్ పెట్టాలి. మీరే చూడండి, హరీష్ అని ఉంది. సో, ఇది చూసినంత మాత్రాన మీకు అర్థం కాదు. ఆ సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. అదే స్టూడెంట్ నేమ్ హరీష్ అని ఇస్తే మీకు అర్థమవుతుంది. హరీష్ అనేది ఒక స్టూడెంట్ నేమ్ అనమాట. సో, మన కోడ్‌ని ఈజీగా అర్థం చేసుకోవడానికి వేరియబుల్ నేమ్స్ అనేవి మీనింగ్‌ఫుల్‌గా పెట్టాలనమాట. ఓకే. ఫైనల్‌గా ఈ వీడియోలో మనం అసలు వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్స్‌ని ఎందుకు యూజ్ చేస్తాం? వేరియబుల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అండ్ వేరియబుల్స్‌కి నేమ్స్ పెట్టేటప్పుడు ఏ యొక్క రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి అనేది నేర్చుకున్నాం. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్‌లో డేటా టైప్స్ అనేవి ఉంటాయి. దాని గురించి తెలుసుకుందాం.